ఓకేనా. నాగభవిత, నాగకన్య, నాగసర్పం భవిత ఏంది టోటలీ ఫేక్. అంటే ఒకటి నాగభవిత చాలా ఇన్నోసెంట్, దానికి కరెక్ట్గా ఒక సినిమాలో షూటింగ్ చేసిన ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా, అది కొంచెం దాని అంటే తక్కువ చదువుకుని కదా పాపం, దానివల్ల దాని బుర్రలో ఎంత దూరం అదే చెప్పింది. పొన్నం ఎప్పుడు అంటే అది చెప్పలేదు. కొప్పుసం అంటారు కదా, నాకు అంత తెలుగు కొంచెం షార్ట్ కొప్పుసం ఏమో వారం నెలకి వచ్చేస్తుంది. అంటే అతను ఎవరో అన్నారు, అదే నేను డైలాగ్ కొడతాను ఏంటి ఇలాగ దేవుడు ఇలాగ ఉన్నాడు ఏంటి ప్రతి నెల ఇలాగ వస్తుంటే ఇలాగ విష్ణుమూర్తి ఫోటో చూసారా, ఒక విష్ణుమూర్తిలోనే ఇన్ని బుర్రలో తలకాయలు ఉంటాయి. ఒక తల నుంచి మనుషులు చచ్చిపోతుంటారు, పడుతుంటారు. అలాగని విష్ణుమూర్తులకు నిల్చున్నారు ఈ దగ్గర. ఒక తల నుంచి కొప్పసాలు వస్తే వేరే ఇంకొక మంత్ మరి కొత్తగా వచ్చేస్తుంది. అంటే అది మీకు తెలిసిపోయి ఉంటుంది. సుభాషిణి ఫ్రీగా డబ్బులు ఎలాగ రావాలా, సుహాసిని దీని ముందు ఏం చేసిదో అది మనం అంటే ఎందుకంటే దానికి ప్రెస్ మీటింగ్ అతనికి ఒక స్త్రీ అంటే ఆవిడకి ఇన్ని రోజులతో ధర్మాధర్మం అర్థమైంది. అతను ఒక అమ్మవారు పూజ చేస్తున్నాడు, స్త్రీకి పూజ చేస్తున్నాడు, ధర్మాధర్మం ఉండే. ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ధర్మాధర్మం ఆలోచించిన ఒక గుడి కోసం నువ్వు మొత్తం మీడియాకి రాకముందు 8 నెలలు ఎక్కడ తిరిగింది? ఆర్జికబుల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్లో తిరిగింది యాకరాడ్తోని, గుడికి సీజ్ చేయించడానికి ఇక్కడ నిధులు ఉన్నాయనేసి. అక్కడ వాళ్ళు దీని మాట ఏం లేదు, బయటకు వచ్చింది.